పెన్షన్లు తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మహానాడు సహా 12 అంశాలపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వితంతు పెన్షన్లు, 3 గ్యాస్ సిలిండర్ల పథకం, తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. ముందుగా ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతూ మోదీకి అభినందనలు తెలిపారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి, ఆపరేషన్ సింధూర్ లో వీర మరణం పొందిన సైనికులకు సంతాపం తెలిపారు. 16, 17, 18 తేదీల్లో నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించాల్సిన మహానాడుపై ప్రధానంగా చర్చించారు. తొలి 2 రోజులు 23,000 మందికి ఆహ్వానించాలని నిర్ణయించారు. చివరి రోజు గ్రామ అధ్యక్షుల వరకు 50,000 మందికి ఆహ్వానం పలకనున్నారు. కనీ విని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యులు వెల్లడించారు. జూన్ 12 నుంచి కొత్తగా 1,00,000 వితంతు పెన్షన్లను అందించాలని సమావేశంలో నిర్ణయించారు. 3 గ్యాస్ సిలిండర్లకు ముందే డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే జూన్ 12న స్కూళ్లు తెరిచేలోపు తల్లికి వందనం అందేలా చూడాలన్నారు. కేంద్రం ఇన్స్టాల్మెంట్ తో కలిపి అన్నదాత సుఖీభావ కూడా అందించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే 3 టర్మ్లు మండలాధ్యక్షులుగా ఉన్నవారిని అదే పదవిలో కొనసాగించకూడదని సమావేశంలో నిర్ణయించారు. అర్హతని బట్టి ప్రమోషన్ ఉండాలని, లేదంటే వేరే కమిటీలోకి తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు కూడా పొలిట్ బ్యూరో సభ్యులు తెలిపారు. పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశమయ్యారు. మంత్రి లోకేష్ మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. మహానాడుకు వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నేతలకు లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఇక 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడులో మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలు చేయనున్నారు. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంట్ మహానాడు, నియోజకవర్గ మహానాడు నిర్వహణ పైన సమావేశంలో చర్చించారు. మొత్తంగా మహానాడు సహా 12 అంశాలపై చర్చించిన పొలిట్ బ్యూరో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.